పాకం పట్టకుండానే గవ్వలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిక్సీ జార్లోకి పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 2 ఇలాచి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బౌల్లోనికి 2 కప్పులు మైదా వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రవ్వ కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ముద్ద చుడితే ముద్దలా రావాలి. మీకు గనక రాకపోతే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె కూడా వాడుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ని తీసుకుని గవ్వల చెక్క పైన ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అన్ని గవ్వల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. గవ్వల చెక్క లేకపోయినా సరే ఇలాంటి జాలి ఉంటుంది కదా, ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా గవ్వల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని గవ్వల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపడగా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు వేసుకోవాలి. ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గవ్వలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. ఎంతైతే మైదా తీసుకున్నామో అంతే బెల్లాన్ని తీసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు, కొద్దిగానే పోసుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది. దీనికి పాకం ఏమీ పట్టనవసరం లేదు. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు వేసుకోవాలి. పాకాన్ని గవ్వలకు పట్టించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గోరెచ్చగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి. గోరెచ్చగైన తర్వాత ఒకదానికొకటి సపరేట్ చేసుకోవాలి. ఇలా పాకం పట్టకుండానే ఈజీగా గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.